హాయ్, దిస్ ఈజ్ రామకృష్ణ. ఈసారి ఈ వీడియో అమ్మతో ఇంటర్వ్యూ అంటే మా అమ్మగారిని ఇంటర్వ్యూ చేశాను. ఇది 2020లో కరోనా వచ్చినప్పుడు, మొత్తం అంతా కూడా లాక్డౌన్లో ఉన్నప్పుడు, ఎవరు ఎక్కడికి బయటికి ఎవరు వెళ్లకుండా ఉన్నప్పుడు ఇళ్లలోనే ఉన్నారు కదా. అప్పుడు బయటికి వెళ్ళకపోవడం వల్ల ఎవరు టాలెంట్స్ వాళ్ళు చూపించేవారు. దానిలో భాగంగా కొంతమంది వంటలు బాగా చేసేవారు, కొంతమంది గార్డెనింగ్ అవి చేసేవారు. అట్లాగా నేనేం చేసేవాడిని అంటేను, నాకు ఒక థాట్ వచ్చింది. ఆ ఈశ్వర సంకల్పం అయి ఉండొచ్చు, మొత్తం థాట్ వచ్చింది, అమ్మని ఇంటర్వ్యూ చేయాలని. అప్పుడు తర్వాతగా నేను అమ్మగారితో ఇంటర్వ్యూ చేశాను. 1.5 hours చేశాను అనమాట అండి. ఆ 1.5 hours అన్నీ అంటే మిగతా విషయాలన్నీ అనవసరమని చక్కగా వివాహ ఘట్టం మా నాన్నగారు మా అమ్మగారికి అయిన ఆ వివాహ ఘట్టాన్ని మాత్రం ఇప్పుడు ఈ వీడియోలో పొందుపరుస్తున్నాను. ఇది మీకెందుకు ఉపయోగం అంటారా? ఏమీ లేదు, మనం పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూ చేయటం వల్ల మా అమ్మగారు ఆ టైంలో 2020లో షీ ఈజ్ 84. నెక్స్ట్ ఇయర్ 2021లోనే ఆవిడ ఎట్ ది ఏజ్ ఆఫ్ 85 ఆవిడ చనిపోయారు. చనిపోయిన తర్వాత మన యొక్క సాంప్రదాయాలు కానీ, మన ఆచార వ్యవహారాలు కానీ, మన కట్టుబాట్లు కానీ, ఫ్యామిలీవి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు లేకపోతే ఇంకెవరు తెలుస్తుందండి? ఇప్పుడు అవన్నీ తెలిస్తేనే కదా మన కింద జనరేషన్స్ మనం చెప్తాం. అందుకని ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇదేంటంటే మెమరైజ్ అవుతాయి. నెంబర్ 1 ఏంటంటే మనకి అది మెమరీ అవుతుంది. ఎప్పుడైనా మనం చూసుకుంటే చక్కగా వాళ్ళని చూసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, చెప్పాను కదా, ఇవన్నీ కూడా మనకి ఆచార వ్యవహారాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. తెలిస్తే మన పిల్లలకి వాళ్ళకి చెప్పచ్చు అన్నమాట అండి. సో ఈ వీడియో చేశాను. సరదా మీరు చూడండి, చూడడమే కాదు, సరదా మీరు కూడా మీ పెద్దవాళ్ళతోటి, ఏజ్డ్ ఉంటారు కదా, వాళ్ళతోటి సరదాగా మీరు కూడా ఇలా వీడియో చేసుకుని మీరు ఆ వీడియోని ఒక అప్రూపంగా మనం దాచుకోవచ్చు. ఓకే, ప్లీజ్ సీ. నమస్కారం, నా పేరు వద్దిపర్తి వెంకట సత్య శివరామకృష్ణ. ఈరోజు నా మొదటి ఇంటర్వ్యూలో మా తల్లిగారైనటువంటి సీతారామ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. శ్రీతో తీసుకురా రామ కూర్చో. అమ్మ, ఏంటంటే ఇవాళ ఎందుకు సరదాగా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీతోటి, అది మామూలుగా మనం నెటల్లో మాట్లాడుకుంటుంటే తాతయ్య ఎవడు, అదే అమ్మమ్మ ఎవరు అని అంటూ ఉంటాం, ఇవేమో చెప్పుకుంటూ ఉంటాం, కానీ మళ్ళీ ఏమీ గుర్తుండవు. అందుకని ఒకసారి మనం ఈ సరదా ఈ వీడియోలో రికార్డ్ చేసుకున్నాం అనుకో, ఇవన్నీ ఎప్పుడైనా సరదా మనం వేసి చూసుకోవడానికి అన్నింటికి కూడా ఉంటుందన్నమాట. అందుకనే సరదాగా ఇంటర్వ్యూ చేద్దాం, అందులో నీతోటి మొదటిసారి చేద్దాం అని చెప్పేసి నా కోరిక కలిగింది. నేను ఇది నాకు తెలుసుకోలేదనుకో, నేను మళ్ళీ నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, నా నలుగురు మనవాళ్ళకి నేనేమి చెప్పలేదు. సో అందుకే ఏంటంటే సరదాగా ఇది ఒక ప్రక్రియలో స్టార్ట్ చేసి ఇది చేద్దామని నా కోరిక, అంతే. ఇప్పుడు మీకు మీ నాన్న పేరేంటి అంటే? నా తాత కాళపూరి దుర్గాప్రసాద్. కాళపూరి దుర్గాప్రసాదరావా? అమ్మ పేరు? మన అమ్మమ్మ పేరు? మా అమ్మమ్మ పేరు, తల్లి పేరేమో శాషసాయి. వీళ్ళిద్దరూ నాకు తెలుసులే. అమ్మమ్మ తెలుసు, నాకు తాతయ్య తెలుసు. ఎన్ని ఎకరాలు ఉండేవి తాతయ్యకి, నాన్నగారికి? 50 ఎకరాలు. 50 ఎకరాలు ఉండేవి అక్కడే. అది మీ తాతయ్య వాళ్ళ ఫాదర్కి ఎంతమంది ఆయన భార్య? ఇద్దరు అన్నట్టు గుర్తున్నారు. ఇద్దరా? పెద్దవాడి పేరేంటి? రాజరాజేశ్వరి. పెద్దవాడి పేరు రాజరాజేశ్వరి. రెండోవాడి పేరు సీతారామ. ఆ పేరే నీకు పెట్టారా ఏంటి? సొంతమ్మ పేరు, మా నాన్న సొంతమ్మ పేరేమో సీతారాం, నా పేరు ఇచ్చారు. ఓ, నీ పెద్ద కూతురు కాబట్టి నీకు సీతారాం పెట్టారు. సరితి కూతురు కనుక మా చెల్లాయికేమో రాజ్యం పినికి రాజరాజేశ్వరి ఆవిడ పేరు పెట్టారా? సుసైతిలో ఉంది, అది మాకు తెలియదు. సో అయితే పెళ్లి అయిన తర్వాత తాతయ్య అమ్మమ్మ పెంటపాడు వచ్చేసారు, పెంటపాడులో కాపురం పెట్టుకున్నారు, అంతా బాగానే అయిపోతుంది. అయితే ఇప్పుడు అమ్మమ్మ సంగతి తెలుసుకున్నాం. అమ్మమ్మ గారి కన్నీకం మా నాన్నగారికి
మా నాన్నకు వస్తుందేమో అని నేను పుట్టేదాకా చూశాను. ఓహో నేను మా అమ్మకి 13వ ఏళ్ళనే పుట్టాను. 13వ సంవత్సరంలోనే పుట్టాను. ఆడపిల్లనే పుట్టాను. ఇంకా మాకు ఛాన్స్ లేదు, మా బాబాయ్ ఇచ్చేసాను. నువ్వు ఆడపిల్ల మగపిల్లకి నీకు ఇచ్చును. నువ్వు ఆడపిల్ల పుట్టడం వల్ల నీకు ఎవరు సున్నామూర్తి గారు ఇచ్చారు, తమ్ముడు ఇచ్చేసారు. మరి తాతయ్యకి ఖాళీ అయితే ఇంకా ఖాళీ మరి ఎలా ఉంటాడు తాతయ్య? డబ్బులు వచ్చావు కదా. 50 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు సున్నామూర్తి గారు 10 ఎకరాలు. అప్పుడప్పుడు ఏమో కొన్ని తర్వాత పాస్ అయ్యి ఏవో దగ్గర ఇవన్నీ కొమ్మరి ఇలాంటివన్నీ ఉన్నాయిగా. కొమ్మరి గర్భం చేసాడు అలా చేసేవాడు. చుట్టుపక్కల ఊళ్ళో బండబాటు చుట్టుపక్కల ఊళ్ళలో మధ్యన కొలతలు కూర్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఈ ఆస్తి కూడా ఉందిగా. ఈ ఆస్తి 10 ఎకరాల ఆస్తి ఉంది, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు అని చెప్పేసి. ఓకే ఓకే. అలా మరి వినుదా అమ్మమ్మకి తాతమ్మకి నాకు కాఫీ. సో ఇప్పుడు నీ మ్యారేజ్ 1954లో అయింది. ఇంక ఇప్పుడు మా నాన్న దగ్గర నుంచి వద్దాం. ఇదేంటి ఇవి కూడా మాకు తెలియాలి కదా. నాన్న అంటే ఇప్పుడు మీరు కాళ్ళకూరు వాళ్ళు. సరే మీరు నాన్న మా ఇంటి పేరేంటి వద్దిపర్తి వరకు వచ్చావు. నువ్వు మ్యారేజ్ చేసావు, వద్దిపర్తి వరకు మ్యారేజ్ చేశారు. అసలు నాన్న నీకు వీళ్ళు నాన్న వాళ్ళు ఎక్కడ ఉండేవారు? సామకోట కాకినాడ. కొంచెం కాకినాడలోనే పుట్టారు, కాకినాడలోనే. నాన్న వాళ్ళు కాకినాడలో సంబంధం ఉందని, నాన్న సంబంధం ఉందని నీకు ఎవరు తెలిసిందే? ఇంకో కాకినాడలో నాన్న ఇంటి ఎదురుగుండా వదిలిపెట్టారు లేవు. బలరామూర్తి గారు వీళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇది మీ బామ్మగా అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు, 4 అప్ప చెల్లెళ్ళు. పెద్ద ఆయన కామరాజు గారు ఈ హైదరాబాద్ పెద్ద డాక్టర్. అన్నయ్య కాకినాడలో పెద్ద డాక్టర్. జోగారావు ఎలాగో ఈయన అలా అంత క్రితం కాకినాడలోనే ఆయన డాక్టర్ చదివి అక్కడ డైరెక్ట్ కలిగిపోయి ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు. కామరాజు గారు ప్రాక్టీస్ మానేసి వచ్చేసాడు. ఆయన తెలుసు కదా చాలా ఇది. మా అమ్మాయికి సంబంధం ఏదైనా ఉంటే చూడంటే ఈ పెదమసాగ నియోజకవర్గం ద్వారా ఓ పిల్లాడు ఉన్నాడు ఇక్కడ మా ఇంట్లోనే, మా ఇంటి వారి అబ్బాయి చూద్దుగాని తీసుకొచ్చి చూసారా? మా ఇంట్లో ఉండేవారు మధ్యవాడారు. రుక్మిణీలు సుందరాయణమూర్తి వాళ్ళిద్దరూ చూసారా? ఇంజనీరింగ్ గారు సునామూర్తి గారు పనిచేసేవాడు. మా పెంటపాడు పెద్ద అబ్బాయి కూడా ఇక్కడ పనిచేసేవాడు. పెద్ద అబ్బాయి అనేవారు పెద్ద అబ్బాయి. అతను కూడా ఇక్కడ ఉండేవాడు. వీళ్ళు అన్నారా ఇలాగా కాకినాడలో మా ఇంటి ఓనర్ గారు అబ్బాయిలు 2 మోకలలో, పెద్ద ఆయన వీరభద్రరావు, 2 ఆయన కామేశ్వరరావు, వీరభద్రరావు పెళ్లి కొడుకు అని చెప్పారు చేశారు. మా అత్తగారికి ఏమో వాళ్ళ అమ్మ పోయింది. పోయేటప్పుడు వంట ఇంట ఏమీ చేత కదా, ఆవిడే ఉండేసేది అన్నీ చేశాడు. కొన్నాళ్ళు క్యారీలు పెట్టుకునేవాక తర్వాత వంట మనిషి పెట్టుకుంటే అదంతా ఎత్తుకుపోయేట. ఈవిడ అసలు చూసుకునేది కాదు, చూడదు. పక్కన వీళ్ళ స్నేహితులు కూడా మా ఇంట్లో వాటాలో కావాలి. ఆ అమ్మాయే పాపం వచ్చి అన్ని పనులు కష్ట చేసి పెట్టేట. పని మనిషి చిట్టమ్మని అది చాలా నమ్మకైన మనిషి, అది కూడా చేసి పెట్టాడు. ఇలా ఉంటే ఎందుకంటే బాబు మీరేమన్నా పడుకోరు, ఇలా ఉంటే కుదరదు, మీ అబ్బాయికి పెళ్లి చేసేయండి, కోడలు వచ్చి వండి పెడుతుంది అన్నారు. అంటే అప్పుడు పెళ్లి చేసేద్దామని అనుకుంటుంటే ఈ సూర్యనామూర్తిని వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, పెళ్లి చేసుకోవడానికి రాని చూపెట్టి అప్పుడు ఈ సూర్యనామూర్తే తీసుకొచ్చాడు మా పెంటపాడు. నాన్నని వీడు కూడా రాలేదు. మీ బామ్మ వాళ్ళకి ఇష్టం కథలు వాడు మన బుజ్జిగాడ ఇద్దరు వాళ్ళిద్దరు వచ్చారు. రుక్మిణి రాదా, ఈ సూర్యనామూర్తే వచ్చాడు. మా ఇంట్లో ఉన్న బ్రహ్మశేఖర్ ఆయనే వచ్చాడు. ఆయనను నాన్న వచ్చారు. ఆ కుర్రాడు ఈ కుర్రాడు ఇద్దరు వచ్చారు.
ఇద్దరు వచ్చారు. ఉమ్. ఇద్దరు వచ్చి ఆ సంబంధం మా పెంటపాడు వచ్చారా? పెళ్ళవరేదా సంబంధం ఉంది. నాన్న వచ్చాడు, పెంటపాడు వచ్చాడా? పెంటపాడు వచ్చారు. పెంటపాడు వచ్చి పెంటపాడు వచ్చారు, చూశారు. పెళ్లి చూపులు చూసారా? మా మేనత్తలు, మా నాన్న మేనత్తలు, మా మా మేనమావు అందరూ బలగం బోర్డు ఉందిగా? బలగం బోర్డు ఉందన్నారు. ఏదో వచ్చిందన్నారు. అబ్బాయి చూశాడు, అబ్బాయి చెప్పేశాడు. ఎవరు? చూడమంటే చెప్పారు. మీ నాన్న ఇప్పుడు మాట్లాడేవారు. మాట్లాడు. వచ్చాడు, చేతాంబూలాలకు రమ్మన్నారు. నాన్న మాట్లాడు. నేను అడిగాడు ఏమన్నాను? ఏమి అడగలేదు. ఈయనే అడిగేవాడు. అంతేగాని నాన్న ఏం చెప్పలేదు అసలు. ఏమో చెప్పారో ఏమో నానే అడగలేదు పేరు కానీ పాట పాడతావా ఏమి మాట్లాడలేదా? ఏం మాట్లాడదు. కూర్చున్నాడా? ఈయనే మాట్లాడా? ఈయనే మాట్లాడి పాట పాడమన్నారు. వాళ్ళందరితో కబుర్లు చెప్పాడు. అందరినీ మా నాన్న చూపెట్టాడు చేస్తాడు. మరి నువ్వు చూసా? నాన్న చూసి బాగానే ఉన్నాడు అనుకున్నావా? నేనేమనుకోలేదు సార్. నేనేం మాట్లాడి నేను అంతే. వీటిలో ఉన్నారు కదా, మా మేనత్త వాళ్ళే ఉన్నారు కదా. ఏమంటారు వాళ్ళందరూ? ఏమన్నారు నిన్ను? బాగానే ఉన్నారు పిల్లలకి అంతే. వాళ్ళు అంటమే కానీ తెలియదు. మొత్తం ఏమి ఉండేవాడు. నాన్న చూసి ఏంటి అనుకున్నావు అసలు? ఏమనుకోలేదు. పాట పాడుకుంటే పాట పాడాను. పాడంటే పాటలు మరి హై స్కూల్లో పాడేదాన్ని కదా. వచ్చావు. అప్పుడు ఏం చదివావు నువ్వు? నేను ఏం చేయలేదు, కూర్చోబెట్టా. చదవడం అప్పుడు ఏం చదువుతున్నావు? అయిపోయింది అంతే. ఎస్ఎస్ఎల్సి ఏ సంవత్సరం? ఏమో ఇప్పుడు తెలియదు. పిల్లాడో 54 పిల్లాడో 54 అయింది. మీరు ఎస్ఎస్ఎల్సి అయిపోయింది? లేదు, పోయింది. ఎవరు 2 సబ్జెక్టు మళ్ళీ కడదామంటే ఇంకా అప్పుడు లేకపోయింది. అయిపోయింది. నాన్న అప్పుడు ఏం చదివాడు? నాన్న 10th. 10th అంటే 10th అంటే ఆయన ఎస్ఎస్ఎల్సి. ఇద్దరు ఎస్ఎస్ఎల్సి పోయింది. మరి ఆయన చదువు లేదు కదా? లేదు, కొన్ని అర్థం అయితే నేర్చుకున్నాక ఆ టైపు ఏదో కొద్దిగా పాస్ అయ్యారు అనుకుంటానంటే టైపులు నేర్చుకుని. మరి ఉద్యోగం చేస్తున్నాడో తెలుసా? ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నాడా? ఉద్యోగం కూడా లేదు. లేదా? మరి ఇంజనీరింగ్ కాలేజీలో చేయట్లేదా? అసలు ఏమీ లేదు. ఉద్యోగం అయితే ఉద్యోగం లేదు. ఓకే ఓకే, నాలాగే నా పెళ్ళి అలాగే. మా నాన్న ఏం చేశాడు? మీరు తినంత అప్పుడు అనేవారు ఏమిటో, మీరందరూ తనగా ఇంటి మెరుగులు ఉండవా? మా అమ్మాయికి మా అత్తగారు అనేది, మీ నాన్న ఇలా అన్నాడు, మా అమ్మాయి పెట్టకుండా ఉంటారా? నాకు కాస్త మెరుగులు ఉంటాయి కదా ఇప్పుడు కూడాను. అలాగే అని నాకేం బాగలేదని ఇచ్చేసాను. అంతేనా? తాతయ్య ఎలా అన్నాడా? అంతే. అంతేగా చదువుకోలేదు, ఉద్యోగం లేదు, ఎలా పోషిస్తాడు? అదే అనలేదా? ఇప్పుడే అన్నారంటే సంబరాలు చేసుకున్నారు. పెళ్లి పిలిచి చేసేసారు. అన్నవరంలో చేస్తాం. వాళ్ళు అన్నవరంలో దగ్గరగా ఉంటారు. బామ్మ వాళ్ళు అన్నవరం వచ్చారు పెళ్లికి. పెళ్లికి వచ్చారా? ఇప్పుడు వాళ్ళందరూ చాలా మంది తీసుకొచ్చారు. నాన్న ఫ్రెండ్ శుభ్రంగా బస్సు అంతా నిండేసుకుని అందరూ వచ్చేసారు. ఎవరో జంటి పాపాయి బుల్లి బుల్లయ్య ఆవిడ ఆచార్య గారు పెద్ద వచ్చాడా? వచ్చాడు. తిరువేణమ్మ గారు ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ అందరూ తల్లి అందరూ వచ్చారు. మురళి పెద్ద అన్నిటికీ నేను అందరూ షేర్ చేయడానికి. అంటే కారు చూడడానికి అన్ని చూడడానికి. కార్లు బస్సులో పెట్టడానికి. మేమేంటి రైలు ఎక్కాం. మీరు ఎక్కడ? మేము బయటపడలో రైలు ఎక్కాం. ఎవరెవరు? మా కుటుంబం అంతా రైలు ఎక్కడ నేను అందరూ ఎక్కాను. ఊర్లో మా మామయ్య వాళ్ళు ఎక్కారు. చిన్న ఆయన పెద్ద ఆయన రైలు ఎక్కారు. తర్వాత ఏమో ఇంకో ఆయన ఎవరు ఓరాలమాయ వేడుమాయ కూడా చిన్నపిల్లలు. వాళ్ళు మా రాజ్యాలు పెద్ద పిల్లలే కదా. ఊళ్ళో మేము ఎక్కాం. ఒక ఊళ్ళో కొంతమంది ఎక్కారు. బెక్కువల్లో కొంతమంది మా పెద్ద బలరామూర్తి గారు వీళ్ళు ఎక్కారు. అన్నీ ఎక్కి మేము వచ్చేటప్పుడు ఆలస్యం అయిపోయింది. అన్నవరం వచ్చేటప్పుడు ఆలస్యం అయిపోయింది. అక్కడ జట్కాల మీద రావాలి. అప్పుడేమీ కాదా ఇలా దిగి జట్కాల మీద వచ్చేటప్పుడు పెళ్ళవారు ఇచ్చేసారు. అందరికంటే
సినిమా వచ్చాడు విజయనగరం నుంచి ముందరే వచ్చేసాడు 7 గంటల ముందర వచ్చాడు. అమ్మో వీళ్ళు వారు చూసారు వీళ్ళు వాడు రాలేదు ఏం చేయాలని నాకు ఆగ్రహం కాస్త చదువుకునేవాడు కదా అప్పుడు ఉద్యోగం బాగా కొద్దిగా 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చింది నాటే లేదు వెళ్ళలేదు. ఆయన్ని అడిగి సత్రమని మీరు అందరూ ముందరే చెప్పేసి ఉంచేశారు వంట చేయాలి ఇవన్నీ చేయాలి అన్నీ ముందరే చెప్పేసి ఉంచారు బలరామతి గారు వాళ్ళు వెళ్ళి మీరు చేసేయండి మీకు డబ్బు లేదు వాళ్ళందరికీ టిఫిన్లు కాఫీలు అన్నీ ఇచ్చేసేయండి అని వాడు మెయింటైన్ చేసాడు. వాళ్ళు రాగానే కాఫీలు టిఫిన్లు అన్నీ రాత్రి భోజనాలు కూడా మా వాళ్ళు వచ్చేస్తారు భోజనాలు కూడా చేసేయండి అన్నీ చేసేయండి అని వాడు భరోసా వచ్చాడు. వాడు ఒక్కడు చిన్నపిల్లాడు కదా ఇంకా వెళ్ళారు వాడికి అడిగిపోతున్నట్ట ఎందుకంటే నాన్న మాట్లాడు దిగాం బాబాయ్ మాట్లాడు ఎక్కువ బాబాయ్ ఏదో కబుర్లు చెబుతాడు అలా చేసేవారు చింతపడ్డారు వీళ్ళే అందరూ బయటి వాళ్ళే అదే అలా చేస్తారు. వచ్చాం వచ్చేది గుర్రబళ్ళు దిగాం దిగి డజన్ బళ్ళు వేసుకున్నాం వచ్చేసాం. వచ్చేసరికి నా కాలు తిప్పి ఎక్కిపోయి నా కాలు మీద రుక్కు కూర్చుంది కూర్చున్నప్పుడు కాలు తిప్పి ఎక్కిపోయి కిందకి దిగేటప్పటికి నడవలేదు. వీళ్ళేంటి పోనీ ఎవరు పట్టుకోవాలి నా పిల్లవారు వచ్చేసారన్నాడు బాబు పరిగెత్తేసారు కానీ నన్ను వదిలేశారు. ఎవరున్నారు రాజ్యం ఎవరో ఉన్నారు రాజ్యం నన్ను పట్టుకుంది నిమ్మడంగా నడుస్తున్నాను కుంటుకుంటున్నాం. అలా కాసేపు కుంటుకున్నాడు కొమ్మ దగ్గరికి వచ్చేవాడికి కాస్త లోపలికి వెళ్ళాడు మండు వాయిలు అది లోపలికి వెళ్ళాం మా గదిలో కూర్చున్నాం. వీళ్ళకి ఏమనుమానం వచ్చింది కుంటి పిల్లలు అనుమానం చింతపడ్డారు వాళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరు వాళ్ళకి అప్పచెల్లెళ్ళు ఇద్దరు అందములు ఇద్దరు వాళ్ళు కుంటి పిల్ల కుంటిదాన్ని చేసుకుంటున్నారేటి అని వాళ్ళకి పిల్లవారికి ఇది వస్తుంది కదా తర్వాత ఒక అరగంట పోయాక పిల్లలు చూస్తాం పంపించండి అన్నారు. అప్పుడు లోపలికి తీసుకెళ్ళి మా పెద్దమ్మ మా మానికయ్య తీసుకెళ్ళి మా పెద్దత్తయ్య వీళ్ళే చూసేవారు ఎక్కువ. బామ్మ వాళ్ళు కాదు వీళ్ళే దిగుతుంటే చూసారు చూసారు కదా పరిగెత్తుకుని గదిలోంచి వచ్చేస్తారు కదా ఆడపిడి వాళ్ళని చూద్దాం వెళ్ళు. అప్పుడేమో వీళ్ళు చెప్పేటప్పటికి వాళ్ళు నిజం అనుకున్నారు కానీ కాదు దిబ్బరెక్కింది వాళ్ళకేం తెలియదు. సరే కాసేపు కూర్చున్నాం 5 నిమిషాలు కూర్చున్నాం మళ్ళీ మామూలుగా నడిస్తే ఒక్క మాట మాట్లాడలేదు మా వాళ్ళు ఎవరు ఒక మాట మాట్లాడలేదు. ఈ తీరు నవ్వుకున్నారు తిమ్మిరెక్కి దక్కుంటే అనుకున్నారు వాళ్ళంతా మరి ఎప్పుడైతే చెప్పుకుంటారు చెప్పారు వాళ్ళు అనుకోరండి అని చూసాక ఇంకేమీ లేదు. కాసేపు కూర్చున్నాం వచ్చేసాం. తెల్లారిపోయింది తెల్లారిపోయాక కొండ మీద తీసుకెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కారెక్కేసాం కాకినాడ వచ్చేసారా. వీళ్ళందరూనేమో మా వాళ్ళందరూ వెంటబడి ఎవరు వాళ్ళు కూర అడిగేవాళ్ళు ఎవరు వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. కాకినాడ ఎవరు రాలేదు ఇంకా కాకినాడ ఎవరు రాలేదు. గారి పెళ్ళం ఆవిడ మాత్రం అనేవారు. ఆవిడే రిసీవ్ చేసుకుని ఈ పానకం మీద గీరం మీద అన్ని కూడా ఆవిడే ఇచ్చేసారు వీళ్ళు. ఆడపడుచులు చెప్తే అమ్మా నాన్న అనేది కదా అప్పటి నుంచి వాళ్ళు బాబాయిలు వాళ్ళందరూ కూడా వస్తారు. రావడం చేయడం పోవడం ఇంట్లో వస్తారు. ఆ జాతి గారు వచ్చేవారు 3 నిద్రలు అంటారు. 3 రోజులు అయ్యాక మన అందరూ వచ్చారు. 3 నిద్రలు కాకినాడలో అయింది. కాకినాడలో అయిపోయాక 3 రోజులు నన్ను రాజంపిండి నన్ను మళ్ళీ సూరం గారు వచ్చి చెప్పింది తెలుగు కదా ఆవిడ వచ్చింది కూడా
తాతయ్య బామ్మ రాలేదు. తాతయ్య బామ్మ అసలు ఎక్కడికి కథలు పడ్డారు. బాబాయ్ అలవాటు లేదు బాబాయ్ బాబాయ్ రాలేదు. మరి తాతయ్య ఒక్కడే వచ్చాడా? ఆడవాళ్ళు ఎవరు రాలేదా? తాతయ్య ఒక్కడే వచ్చి తీసుకెళ్ళిపోయాడా? అక్కడి నుంచి ఈవిడ ఇక్కడి నుంచి ఒక ఆవిడ వచ్చారు. అక్కడ వచ్చేసి అక్కడ మన గుడి 3 రోజులు ఉండి ఖాళీ చేసుకుని వచ్చేసారు. అక్కడే వచ్చేసారు మీరు? మేము రాలేదు, నేను రాలేదు, వీళ్ళిద్దరు వచ్చేసారు. ఎవరెవరు? సూరమ్మ గారును నాన్న వచ్చేసారు. మరి నువ్వు ఎప్పుడు వచ్చావు? వచ్చావు మళ్ళీ మాఘ మాసంలో వచ్చాం. పుష్యమాసం పండక్కి పంపలేదు. మ్యారేజ్ మార్గశిర మాసంలో అయింది. అంటే డిసెంబర్ 16వ తారీఖు. డిసెంబర్ 16 అయిందా? ఇప్పుడు 1954. 54. 1954 డిసెంబర్ 14 అయింది. 16 అయింది. డిసెంబర్ 16 1954 సంవత్సరంలో అయింది. ఓకే. పుష్యమాసం పండగ వచ్చింది. పండగకి నేను 1956 నవంబర్ 21 నేను పుట్టాను. డిసెంబర్ 16 1954లో నీ మ్యారేజ్. ఓకే ఓకే ఓకే. అప్పటికి నీకు 17 ఏళ్ళు, నాన్నకేమో 28 ఏళ్ళు ఉంటాయి. అదండి మా అమ్మ నాన్నగారుల యొక్క వివాహ ఘట్టం. ఇది చిన్నప్పుడు నా ఫోటో, అది ఒక్కటి ఫోటో ఉంది నాది. సేమ్ అదే విధంగా పెద్ద అయిన తర్వాత ఆవిడకి 84 ఏళ్ళు, నాకు 65 ఏళ్ళతో ఫోటో తీసుకున్నాను. బాగుంది కదా? సరే, మీరందరూ కూడా ఇలా చేసి ఆ యొక్క వాటిని మెమరీస్ని సింహావలోకనం చేసుకోండి.